బయట వాతావరణం కంటే ఇల్లు పదిలో అనుకుంటాం కదా, సురక్షితం అనుకుంటాం. అయితే మీ ఇంట్లో, ముఖ్యంగా మీ వంటింట్లో మీకు తెలియకుండా కొన్ని విష పదార్థాలు ఉన్నాయి. వీటిని కనుక మీరు తెలుసుకోకపోతే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఏమిటి పదార్థాలు? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. నిప్పుతో చెలగాటం ఎంత ప్రమాదకరమో, వంటింట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలని మీరు తప్పుగా వాడితే అంతే ముప్పుని తెస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి పసుపు, బియ్యం ఇలాంటివి సురక్షితం అనుకుంటాం. కానీ వీటిని తప్పుగా వాడారనుకోండి, అవి ప్రాణాలు తీసే విషయాల కింద మారతాయి. మనం రోజు తినేటటువంటి యాపిల్, ముఖ్యంగా వాటిలో ఉండేటువంటి గింజలు కానీ, లేకపోతే బంగాళదుంపలలో ఏదైనా రంగు మారటం కానీ, ఇలాంటివి మీరు తప్పుగా వాడితే అది నిశ్చయంగా ప్రాణం మీదకి తెస్తాయి. ఆహార పదార్థాల తయారీలో చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటమే కాకుండా దీర్ఘకాలపు రోగాన్ని దూరం చేసుకోవచ్చు. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం వంటింట్లో అనేక రకాల పదార్థాలు వాడుతూ ఉంటాం. అయితే మీకు తెలియకుండానే వీటిలో కొన్ని విషతత్వాలు కలిగి ఉంటాయి. వీటి జాగ్రత్తగా మీరు తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత ఇవి ప్రాణం మీదకి తెచ్చే రిస్క్ ఉంటుంది. ఈ పదార్థాలు, వీటిలో ఉండేటువంటి అంశాలు, ఈ ముఖ్యాంశాలు మొత్తం తెలుసుకుందాం. మనం వంటింట్లో రెగ్యులర్గా వాడే కనీసం 3-4 వస్తువులు సైన్స్ ప్రకారంగా విషపూరితమైనవి. ఇది పరిశోధనలో తేలింది. ఇది తెలుసుకుంటే మీకు భయం కలగవచ్చు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం ఆరోగ్యకరం అని అనుకునేటువంటి కొన్ని పదార్థాలు వాటి వండే విధానం లేదా తీసుకునే ఆ మోతాదు వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి. ఆయుర్వేద ప్రకారంగా ప్రకృతిలో లభించే ప్రతి పదార్థం గుణాన్ని కలిగి ఉంటుంది. రసగుణ, వీర్య, విపాక ప్రభావాలు అంటారు వీటిని. కానీ దాన్ని సంస్కరించడం అనేది ముఖ్యం. అలాగా ప్రాసెసింగ్ చేసే పద్ధతి మీరు మారిందనుకోండి, అది విషం కింద, టాక్సిన్ కింద మారచ్చు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో పేరుకుపోయేటువంటి మలినాల్ని నివారించడానికి సరైనటువంటి అవగాహన పెంచుకోవటం అవసరం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఆకుపచ్చ రంగులో మారిన బంగాళదుంపల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం కూరల్లో వాడేటువంటి బంగాళదుంపలు కొన్నిసార్లు అక్కడక్కడ ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. ఈ ఆకుపచ్చ రంగు మామూలుగా క్లోరోఫిల్ వల్ల వస్తుంది. అది నేరుగా హాని చేయదు. కానీ ఆ రంగుతో పాటుగా అందులో సొలనిన్ అని ఒక నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపించేటువంటి ఒక న్యూరోటాక్సిన్ తయారవుతుంది, ఒక విషం తయారవుతుంది. ఇది మన నరాల మీద నేరుగా దాడి చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలాంటివి కలగవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం లేదా మరణం కూడా సంభవించే రిస్క్ ఉంటుంది. సాధారణ బంగాళదుంపల్లో ఈ విషం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆకుపచ్చగా మారిన దుంపల్లో ఇది 50 నుంచి 100 రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది. ఒక చిన్న సైజు ఆకుపచ్చ దుంప కూడా ఒక పెద్ద మనిషి తాలూకు ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలుగుతుంది. అందుకే దుంప పూర్తిగా ఆకుపచ్చగా ఉంటే పారేయండి. కొద్దిగా ఆ రంగు మారిన భాగాన్ని పూర్తిగా కోసి పక్కన పెట్టి మిగతాది వాడుకోండి. ఇక అతి ముఖ్యమైనది, మామూలుగా నిద్ర రావడానికి చెబుతూ ఉంటాం, జాజికాయ, జైఫల్. దీన్ని వాడమని చెబుతాం. అయితే ఎప్పుడు కూడా చిటికెడే చెబుతాం. అలా కాకుండా ఈ జైఫల్ లేదా జాజికాయ పరిమితికి మించి వాడితే ప్రమాదం. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. గరం మసాలాల్లో వాడేటువంటి ఈ జాజికాయ లేదా జైఫల్, నట్మెగ్ రుచికి, సువాసనకి ప్రసిద్ధి. అయితే దీంట్లో మైరిస్టిసిన్ అని ఒక సమ్మేళనం ఉంటుంది. మనం మసాలాల్లో వాడే చాలా తక్కువ పరిమాణం వల్ల నిజానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని ఒక చిన్న చెంచాడు కంటే ఎక్కువగా తీసుకున్నారనుకోండి, అంటే దాదాపు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే శరీరంలో విష లక్షణాలు స్టార్ట్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ పైన, అంటే నాడీ వ్యవస్థ పైన ఇది తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది. 10 గ్రాములు దాటింది అనుకోండి డోసు, ఇది మరింత విషం కింద మారచ్చు. దీన్ని మందులాగా, సప్లిమెంట్ లాగా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 గ్రాముల లోపు మాత్రమే తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఇక బాదం పప్పులు మామూలుగా మంచివని చెబుతాం కదా, కానీ అప్పుడప్పుడు చేదు బాదం పప్పులు ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో మనకి తీపి బాదం పప్పులు అందుబాటులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్నిసార్లు వీటిలో పొరపాటున చేదు బాదం పప్పులు కలిసే అవకాశం ఉంటుంది. ఈ చేదు బాదం పప్పుల్లో ఎమిగ్డాలిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది.
ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత హైడ్రోజన్ సైనైడ్ కింద మారుతుంది. సైనైడ్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషయం. మీరు చిన్నప్పుడు ఆ కెమిస్ట్రీలో వీటిలో చదువుకున్నారు. పరిశోధన ప్రకారంగా కేవలం 6 నుంచి 10 చేదు బాదం పప్పులు ఒక పెద్ద మనిషికి తీవ్రమైన విషాహార సమస్యని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. పిల్లల విషయంలో ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. అందుకే బాదం తినేటప్పుడు కొద్దిగా చేదుగా అనిపించిన వెంటనే దాన్ని ఉమ్మేయండి, జాగ్రత్తగా ఉండండి. యాపిల్, చెర్రీ పండ్ల గింజలు ఇవి కూడా విష లక్షణాన్ని కలిగి ఉంటాయి, తెలుసుకోవాలి మీరు. యాపిల్ పండును మనం ఎంతో ఇష్టంగా తింటాం కదా, కానీ దాని గింజల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాదం పప్పుల్లో ఉన్నట్టుగానే ఈ గింజల్లో కూడా ఎమిగ్డాలిన్ అనేది ఉంటుంది. ఒకవేళ గింజల్ని నమిలి తింటే అవి సైనైడ్ని ఉత్పత్తి చేస్తాయి. పొరపాటున 1-2 గింజలు నేరుగా మింగేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు యాపిల్ గింజలు, కానీ ఎక్కువ తింటేనే ప్రాబ్లం. అది కూడా ఎందుకంటే వీటిపైన ఉండేటువంటి పొర చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి యాపిల్ గింజల్ని మింగినా ఆ పొర ఉంటుంది కాబట్టి రిలీజ్ అవనివ్వదు లోపల పదార్థాన్ని. కానీ స్మూతీలు, జ్యూసులు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఎవరు వాటిని గింజలు తీయరు. గింజలు కూడా వేసి కలిపి గ్రైండ్ చేస్తారు జ్యూస్ లాగా తీయటానికి. అవి నలిగాయి అనుకోండి, ఆ విషం మన శరీరంలోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ప్రమాదం. చెర్రీ పళ్ళ గింజల్లో ఈ విషం మోతాదు యాపిల్ గింజల కంటే కాస్త ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ జ్యూసులు తీసే ముందు గింజల్ని పూర్తిగా తొలగించడం అనేది మంచిది. రాజ్మా గింజలు ఇవి మామూలుగా ప్రోటీన్ మంచిది, కానీ సరిగ్గా ఉడికించలేదు అనుకోండి విషం కింద మారతాయి. రాజ్మా ఇది చిక్కుడు జాతి గింజలు. ఇవి మామూలుగా ఈ గింజలలో లెక్టిన్ అని ఒక రకమైనటువంటి విషయుక్త లక్షణాలు ఉండే పదార్థం ఉంటుంది. కేవలం 5 లేదా 6 పచ్చి రాజ్మా గింజలు తింటే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సగం ఉడికినటువంటి రాజ్మా అనేది పచ్చి గింజల కంటే 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. అంటే పచ్చి రాజ్మా ఓకే, బాగా ఉడికింది ఓకే, కానీ ఉడకకుండా సగం ఉడికినటువంటి రాజ్మా అనేది పచ్చి గింజల కంటే ఇంకా 5 times ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది. అందుకే రాజ్మా వండే ముందు కనీసం 1 గంట పాటు నీళ్ళలో నానబెట్టండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి గింజలు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. సగం ఉడికిన రాజ్మాని పొరపాటును కూడా తినకండి. బ్రౌన్ రైస్ ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అదే దీని వాడకం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరం అని అనుకుంటూ ఉంటాం కదా, అది నిజమే కూడా. అయితే దీంట్లో ఆర్సెనిక్ అని ఒక విషపూరిత మూలకం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఆ క్యాన్సర్ కారక పదార్థం. బియ్యం మనం పండించేటప్పుడే దానికి ఎరువులు వేస్తూ ఉంటారు తప్పనిసరిగా. ఆ ఎరువు ద్వారా ఈ ఆర్సెనిక్ ఈ గింజల్లోకి వెళ్ళిపోతుంది. తెల్ల బియ్యాన్ని మామూలుగా వడ్లుని పాలిష్ చేస్తారు కదా, 1 పట్టు 2వ పట్టు అని, ఇలాగ పాలిష్ చేసేటప్పుడు ఈ ఆర్సెనిక్ కొంతవరకు వెళ్ళిపోతుంది. కానీ బ్రౌన్ రైస్ పైన ఉండేటటువంటి ఆ పొర, ఆ బ్రాన్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. దీన్ని నివారించడానికి ఏం చేయాలి, బియ్యం వండే ముందు 4 లేదా 5 సార్లు శుభ్రంగా కడగాలి. అలాగే కొంత టైం నీటిలో నానబెట్టి ఆ నీళ్ళని పారేయాలి. రోజు బ్రౌన్ రైస్ తినాలనుకునే వాళ్ళకు ఒక పద్ధతి ఏంటంటే, ఒకరోజు తెల్ల బియ్యం, మరొక రోజు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఈ రిస్క్ని కాస్త తగ్గించవచ్చు. పసుపు గురించి మరీ చెప్పుకోవాలి, మెయిన్గా సప్లిమెంట్ల గురించి. సప్లిమెంట్తో ముప్పు. మన సాంప్రదాయంలో పసుపుని బంగారం అని భావిస్తాం, మసాలా కింద వాడుతూ ఉంటాం. కూరల్లో వేసే పసుపు లేదా పాలలో కలుపుకునే ఆ కొద్దిపాటి పసుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే కుర్కుమిన్ క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది. పసుపుని పొటెంటైజ్ చేసి అమ్ముతున్నారు, లేదా ఈ పసుపు సప్లిమెంట్ నేరుగా అమ్ముతున్నారు. ఇలా తీసుకోవటం ఒక ట్రెండ్ కింద మారిపోయింది. ఈ ఎక్కువ మోతాదు సప్లిమెంట్లు కాలేయం పైన తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. కొన్ని కేసుల్లో ఇవి కాలేయం తాలూకు ఆ వైఫల్యానికి కూడా దారితీసిన సందర్భాలు ఉన్నాయి. పసుపుని సహజ సిద్ధమైన ఆహార రూపంలో తీసుకోవటమే సురక్షితం. ఒకవేళ సప్లిమెంట్లు వాడాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే చర్మం పసుపు రంగులోకి మారినా లేదా మూత్రం ముదురు రంగులోకి వచ్చినా వెంటనే నిలిపేసి వైద్య సహాయాన్ని తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, వీటి మీద విజిలెన్స్ ఉండదు. అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు టెస్ట్ చేయటం లాంటివి ఉండవు. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్ లాగా మార్కెట్ చేస్తారు. ఫుడ్ సప్లిమెంట్లు ఏముంది, ఎవరు చూడబోయారులే అనుకుంటారు. ఏది పడితే అది కలిపి పసుపులాగా క్యాప్సులేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మనం రెగ్యులర్గా తినేటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న సహజ విషయాల గురించి అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఆహారం తయారీలో సరైన పద్ధతులు పాటించడం, మోతాదు మించకుండా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మూల సూత్రం. అవగాహనే అసలైన రక్షణ కవచం అని గుర్తుంచుకొని అప్రమత్తంగా మీరు ఉండాలి. ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారమే నిజానికి పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి.
అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.